కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. కేసీఆర్ గారు రాత్రింబవళ్ళు కష్టపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి మరి ఈ ప్రాజెక్టును వందలాది మంది ఇంజనీర్లతో మాట్లాడి ఎన్నోసార్లు సర్వేలు చేయించి తాను కూడా తిరిగి మరి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఈ ప్రాజెక్టును మరి రూపొందించడం జరిగింది. రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్టును మరి కట్టడం జరిగింది. అయితే ఈరోజు ఆ ప్రాజెక్టును కాంగ్రెసు నిరుపయోగంగా పెట్టింది. అయితే నేను ఆ విషయాల జోలికి నేను పోను, కానీ ఒక విషయం చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకున్నాను. అక్టోబర్ 21, 2023 నాడు సాయంత్రం 6:30 మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి, దాదాపు ఈ శబ్దాలు 2 కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి, ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంపులో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ఆయన పేరు రవికాంత్, ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. అది 22 అక్టోబర్ 2023 నాడు 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్. ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు. అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి. అదేవిధంగా దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు, అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యాము కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు. మీరు ప్రపంచంలో ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా, నేనేదో అభాండాలు వేయడానికి, బీజేపీ కాంగ్రెస్ మీద అభాండాలు వేయడానికి రాలేదు. ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్కి వచ్చిన నేను. అంటే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్రులు జాచిన మరి కాంగ్రెసులు, బీజేపీలు దిగజారింది అనేది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా ఈ అన్నోన్ అఫెండర్స్, అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడడం లేదు. రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్, అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డీ చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పీసీ గోస్ కమిషన్, లేకపోతే 7 లక్షల కోట్లు, నిన్న 8.2 లక్షల కోట్లు, అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు. ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు. కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడీపీ యాక్ట్ కింద, ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు, అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? మరి ఒక నేరము, పేలుళ్ళ శబ్దం వినిపించింది, అసాంఘిక శక్తులని ఫిర్యాదుదారు చెప్పినప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఆ నేర స్థలాన్ని మొత్తం కూడా సీజ్ చేయాలి. సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలుళ్ళు అన్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటుంది. ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది? దానికి ఏమైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా? కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్, బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటనేటర్స్, జిలెటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసినరా? చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపుల్స్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్, క్లూస్ టీము, ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి.
ఇవేవి అక్కడ జరగలేదు. అదేవిధంగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టా కాదు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో గంటలు, ఎన్నో వారాలు రాత్రింబవళ్ళు ఇంజనీర్లందరూ కూడా శ్రమించి దాదాపు 12 పర్మిషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని పెట్టి, ఒక విజిలెన్స్ ఏజెన్సీనే ఇంటర్నల్గా పెట్టి ప్రతిరోజు కూడా క్వాలిటీ కంట్రోల్ చేసిన మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత గొప్పగా డిజైన్ చేయబడ్డదంటే 1986 సంవత్సరంలో గోదావరి నదికి అత్యంత రికార్డు స్థాయిలో వరదలు వచ్చినాయి. అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద 3 బ్యారేజీలు కట్టడం జరిగింది. అది సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, తర్వాత మేడిగడ్డ కావచ్చు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ 1986లో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో 29 అంటే 500 సంవత్సరాలలో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద 2022 సంవత్సరంలో వచ్చింది. 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నుంచి పోయింది. అప్పుడు కూడా తట్టుకున్నది ఈ మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 2019 జూన్ నెలలో, జూన్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తే 2019, 2020, 2021, 2022, 2023 వరకు కూడా ఈ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్నది. 500 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరదను కూడా ఈ ప్రాజెక్టు తట్టుకున్నది. ఈ 3 బ్యారేజీలు తట్టుకున్నాయి. అక్టోబర్ 21 జూన్ నెలలో మీరు గమ్మత్ ఏంటంటే జూన్ నెలలో 2023 సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టుకు పర్టికులర్లీ మేడిగడ్డ బ్యారేజీ ముందు 28,67,000 క్యూసెక్ల నీరు ప్రవహించింది. అప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏం కాలేదు. అక్టోబర్ 23 నాడు అంటే 3 నెలల తర్వాత ఆ ప్రవాహం దాదాపుగా 20,000 క్యూసెక్ల దాకా, 20 లక్షల క్యూసెక్ల దాకానే వచ్చింది. అప్పుడే సడన్గా బ్లాక్ నెంబర్ 7 అందులో కేవలం ఒక పిల్లరు, 20వ నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. ఎట్లా కుంగిపోయింది? అన్నారంకి ఏం కాలేదు, సుందిల్లకి ఏం కాలేదు, మేడిగడ్డలో అది కూడా ఒక్కటే పిల్లర్. 87 పిల్లర్లు ఉంటే ఆ 87 పిల్లర్లో 20వ నెంబర్ పిల్లరే కూలిపోయింది, కుంగిపోయింది. ఎట్లా కుంగిపోతుంది? అది భారీ శబ్దాలు చేస్తూ. ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు. ఇక ఇది 21వ తారీఖు నాడు కుంగిపోయింది అని చెప్పిన న్యూస్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి మరి రోజు విషం చిమ్ముతూ ఉన్నారు. ఇదే అదనుగా మరి కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా కిషన్ రెడ్డి, గంగాపురం కిషన్ రెడ్డి, ఆయన ఆనాడు బీజేపీ ప్రెసిడెంట్, ఇమ్మీడియట్గా సెంట్రల్ వాటర్ కమిషన్కి ఒక లేఖ రాస్తాడు. ఈయన వెంటనే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఇంకా మేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలంగాణకు వస్తుంది. వచ్చి డిసెంబర్లో రిపోర్ట్ ఇచ్చేసి డిసెంబర్లో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఎస్ ఇది అవినీతి వల్లనే కుంగిపోయింది అని చెప్పేసి. నేను తెలంగాణ ప్రజల ముందర ఇంకొక స్పష్టమైన విషయం ముందర పెట్టాలనుకున్నా. ఇదే జూన్ నెలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తియస్తా ప్రాజెక్టులో వచ్చిన భారీ వరదల వల్ల మొత్తం డ్యామ్ కొట్టుకొని పోతుంది. ఇంతవరకు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ పోలే. ఎందుకు పోలే? అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, అందుకొరకే పోలేదు. ఇక్కడనేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళని బదనామం చేయాలి, వీళ్ళని గద్దెదించాలి, అంటే ఏమన్నా చేయాలి, కుట్రలు చేయాలి. అందుకొరకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెంటనే వచ్చింది. వచ్చి వీళ్ళని రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసిన ఎక్కడ కూడా ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్ళు కానీ,
అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు. ఎంతసేపు పునాది కింద నుంచి శాండ్ కరిగిపోయింది, శాండ్ కరిగిపోయినందుకే కూలిపోయింది అని చెప్తున్నారు. వెంటనే వీళ్ళకి తెలంగాణ పేరుకు ఒక కొత్త భాష ఇచ్చారు వీళ్ళు, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని. అంటే బట్ట కాల్చి మీద వేయడం. 500 సంవత్సరాల్లో వచ్చిన భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. నేను ఎందుకు ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ గురించి చెప్తున్నా అంటే, ఇదే సమయంలో ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా కకోవ్కా అనే ఒక డ్యామ్ను, 50 సంవత్సరాల డ్యామ్ను దుండగులు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్తో పేల్చేసిండ్రు. 100 మంది చచ్చిపోయారు. రష్యా ఉక్రెయిన్ మీద అభాండాలు వేస్తుంది, ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పేల్చేసిందని చెప్తున్నది. 100 మంది చచ్చిపోయినారు ఆ డ్యాము పేల్చేయడంతో. 50 సంవత్సరాల డ్యామ్, నిప్రో రివర్ మీద కట్టిన డ్యామ్ అది. ఇప్పటి వరకు కూడా ఎట్లా పేల్చేసిందో తెలియదు, కానీ పేల్చేసిందని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. నిజానికి మహదేవ్పూర్ పోలీసులు కానీ లేకపోతే భూపాలపల్లి పోలీసులు కానీ వెంటనే చేసిండాల్సిన తర్వాత అయినా ఆ పిల్లర్ల శాంపుల్స్, అక్కడ ఉండే భూమి శాంపుల్, అక్కడ మీటర్ రీడింగ్స్, డ్యామ్లో ఉండే రకరకాల ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్, అదేవిధంగా సీస్మిక్ డేటా, అంటే భూకంపం ఏమైనా ఒక మైల్డ్ తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా వచ్చిందా అన్న డేటా, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ అందరివి తీసుకోవాలి. అసాంఘిక శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? అక్కడ ఎవరెవరి మొబైల్ ఫోన్స్ ఆపరేట్ చేసినా ఆ రోజు మొబైల్ ఫోన్ అంటే మరి మీకు 360 డిగ్రీస్ ఉంటాయి. 360 డిగ్రీస్లో 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ ఆ సెక్టర్లో ఎవరెవరి మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు. అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి? ఒక నేరం చేయాలంటే అంత ఈజీ కాదు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి, అదేవిధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు, అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ వ్యక్తులు కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు. అది కూలిపోయిన వెంటనే, అది కుంగిన వెంటనే వీళ్ళు ప్రచారం మొదలెట్టుకు 1 లక్ష కోట్ల అవినీతి చూడు ఇట్లా అయిపోయిందని చెప్పేసి వెంటనే కిషన్ రెడ్డి లెటర్ రాయడం, డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోవడం. ఇక రెండో విషయం నేను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. మనం ఇల్లు కడతాం, ఇల్లు కడితే ఇల్లులో బీమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఎలుకలు ఎన్నోసార్లు పొక్కలు పెడతాయి. పొక్కలు పెట్టినంత మాత్రాన గోడలు కూలిపోవు. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింద నుంచి పొక్కలు పడ్డాయి, పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది, దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా నీళ్ళు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో, మరి ఎందుకో ఏం అయితలేదు. సుందిల్ల అన్నారం అట్లే ఉన్నాయి, మేడిగడ్డ కూడా మరి అన్నీ మీరు చెప్పిన థియరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా. 2023లో వరద వచ్చింది, 2024లో ఇంకా ఎక్కువ వరద వచ్చింది, 2025లో కూడా మరి నీళ్ళు పోతూనే ఉన్నాయి కదా. ఎందుకు మరి పిల్లలకి ఏమైతలేదు? ఇంకొకటి, చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు. క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ, క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు. ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు. ఒక పిల్లర్కి మీరు చూడండి, ఇంట్లో ఒక బీమో తర్వాత కాలం, వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు. వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి, కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు.
5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు, ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసుల్లో ఒక సిట్టేసి చేయాలి. వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న థియరీ మీద చూడాలి. ఎందుకు క్లూస్ టీమ్ పోలేదు ఆ రోజు, తర్వాత అయినా ఎందుకు పోలేదు? అదేవిధంగా ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు? డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు? కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు? సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు? భూకంపాలు వచ్చినాయా ఆ రోజు? తక్కువ తీవ్రతతో వచ్చిన పేలుళ్ళు ఎప్పుడు జరిగినా భూకంపాలు వస్తాయి, చిన్న మైల్డ్ భూకంపాలు వస్తాయి. ఆ సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు? వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి చర్చ జరగాలి. అది చేయకుండా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పీసీ ఘోష్ కమిషన్ ముందర తీసుకొచ్చిండ్రు. మీరు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటండి? ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, డిజైన్ మార్చడంలో ఏమైనా అవినీతి జరిగిందా, ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఈ నిర్ణయాలు క్యాబినెట్లో చర్చించినా లేదా? అసలు జరగాల్సిందేంది? ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే పెద్ద పేరున్న ప్రాజెక్టు, ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. ఆ విధంగా అనకుండా దాన్ని పక్కకు పెట్టి ఈ రోజు వరకు కూడా నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినా, ఇప్పటి వరకు కూడా క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది. ఇంజనీర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఎర్త్ శాంపుల్స్ తీసుకోలేదు, అక్కడ పిల్లర్స్ శాంపుల్స్ తీసుకోలేదు, క్రాక్స్ వచ్చిన చోట ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా, జిలటిన్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్ డిటనేటర్స్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా అన్న విషయంలో ఎక్కడ జరగలేదు. పోనీ వాళ్ళు 10 మంది ఎక్స్పర్ట్ని పిలిపించి ఒక పిల్లర్లో ఎందుకు పైనుంచి కింది దాకా ఇట్లా క్రాక్ వస్తుందా అనే దాని మీద కూడా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఏమీ చేయలేదు, అట్లా పేపర్ పెట్టి కూర్చున్నారు అంతే. అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషనే. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయలేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయలేదు, కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నారు. అంటే ఆ యాంగిల్లో ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది. ఇది కాళేశ్వరం డ్యామ్ను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెసు బీజేపీలు ఉన్నాయి. వాళ్ళు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ టెక్నిక్ ఎవరి ద్వారా ఎవరి సహాయం తీసుకుని, ఎట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన యుద్ధంలో గోకా నిప్రో రివర్ మీద ఉన్న గోకా డ్యామును ఏ విధంగా అయితే పేల్చేసే కుట్ర చేసిండ్రో ఆ విధమైన కుట్ర కాళేశ్వరం డ్యామ్ మీద జరిగింది. లేకపోతే తియస్తా రివర్లో మొత్తం డ్యామ్ అంతా కొట్టుకొని పోయినా అక్కడ అడుగుపెట్టని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క రోజులోనే వెంటనే పెద్ద కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు. దీని వెనక ఏదో కేర్ఫుల్గా ఒక స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది వాస్తవం, ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం. అదేవిధంగా నిన్న పోలవరంలో కాఫర్ డ్యామ్ కూలిపోయింది, కుంగిపోయింది. ఇది ఈనాడు పత్రికలో ఎక్కడో లోపలి పేజీల్లో వచ్చింది. అదే 2023 అక్టోబర్ 22 నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్.
మరి రెండు కుంగిపోయినాయి. ఇది స్వల్పంగా కుంగిపోయిందంట, ఇదేమో కుంగిన మేడిగడ్డ వంతెన అని చెప్పి ఒక దాదాపుగా ఫ్రంట్ పేజీ లోపల పేజీలు న్యూస్ అట్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవంటే ఈ విధంగా చూడండి. అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి నిజాన్ని ప్రజలకు తెలవకుండా రామ్జీ నగర్ గ్యాంగ్ నేరస్తులు ఏ విధంగా అయితే అటెన్షన్ను డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ప్రజల దగ్గర నుంచి బంగారము వెండి డబ్బులు దోచుకొని పోతారో ఆ విధంగా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ అని, లేకపోతే ఇంకొక కమిషన్ అని, లేకపోతే ఇంకొక కేసు అని అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరలించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది, దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగుత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కావాలనే ఇలా కాళేశ్వరంను రిపేర్ ఏదైతే చిన్న ఆ బ్లాక్ నెంబర్ 7 ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ 7ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మొన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయడం లేదంటే ఆంధ్ర పాలకులకు ఆంధ్రాలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తూ ఉన్నాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. మీకు నిజంగా ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్కా మరి నిర్మించారు. మళ్ళీ ఏదైతే డ్యామ్లో ఒక బ్లాక్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని మళ్ళీ మీరు చేసేవారు. అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించుండే వాళ్ళు. మీరు అవి ఏవీ చేయడం లేదంటే పక్కా దీని వెనుక ఈ పేలుల వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. అందుకొరకే మేము మళ్ళొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అర్జెంటుగా దీని మీద ఒక సిట్ వేయండి, సెట్ వేసి పేలుళ్ళ యాంగిల్ కూడా చేయండి. ఎందుకు ఆ రోజు కీలకమైన ఎవిడెన్స్ను కలెక్ట్ చేయలేని పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కేసును సిబిఐకి కూడా లేకపోతే ఏదైనా స్వతంత్ర ప్రతిపత్తున్న సంస్థకు అప్పగించి ఈ యాంగిల్ కూడా వెరిఫై చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరొక్కసారి చెప్తున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ యాంగిల్లో కూడా ఒకసారి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, వాళ్ళంతా ఎలక్షన్